ఇలా వెళ్తున్నాం కదా, ఇలా వెళ్ళిపోతే మనకి అంబాజీపేట నుంచి అమలాపురం వెళ్ళే రోడ్డు ఇది. అయితే ఈ మధ్యలోనే ఉంది ఒక హై స్కూలు. ఇక్కడ ఉన్న గ్రామాలన్నిటికి కూడా ఇదే పెద్ద హై స్కూలు. అందరూ కూడా ఇక్కడే చదువుకుంటారు పిల్లలు. అయితే ఈ స్కూల్ స్థాపించి 100 సంవత్సరాలు అయ్యింది. మొన్నే 100 సంవత్సరాలు పూర్తి చేసుకుంది ఈ హై స్కూలు. ఈ స్కూల్లో చాలా గొప్ప గొప్ప వాళ్ళు చదువుకున్నారని చెప్పి మా పేరెంట్స్ అంటూ ఉన్నారు. అయితే మా నాన్నగారు కూడా ఇదే స్కూల్లో చదువుకున్నారు. అయితే ఎవరో ఏంటో మనకు తెలియదు, కానీ మాకు తెలిసిందల్లా ఒకటే, దివంగత నేత లోక్సభ స్పీకర్ అయినటువంటి జిఎంసి బాలయోగి గారు కూడా ఇదే స్కూల్లో చదువుకున్నారని మాకు తెలుసు. ఆయన ఈ స్కూల్కి ఆయన చదువుకున్నారు కాబట్టి ఆయన ఈ స్కూల్ని అభివృద్ధి చేయడానికి ఎంతగానో కృషి చేశారని మనకు తెలుస్తుంది. హై స్కూల్ ఇలా ఉంటే ఇక్కడ ఎదర ప్రాంగణం అంతా కూడా ఒక వరండాలా ఉండేది. అప్పుడు మేము ఇక్కడ మా డ్రిల్ మాస్టర్ కాశీ గారు ఉండేవారు. ఆయన రూమ్ పక్కన మేము క్యారేజ్ బాక్స్ ఇంటి దగ్గర నుంచి తెచ్చుకుని, అప్పట్లో మధ్యాహ్నం భోజనం పథకం అనేది మేము 10th క్లాస్లో వచ్చింది. అంతకుముందు మేము ఇంటి దగ్గర నుంచి క్యారేజీలు తెచ్చుకునే వాళ్ళం. అప్పుడు ఫ్రెండ్స్తో కలిసి ఇక్కడ కూర్చొని భోజనం చేసేవాళ్ళం. ఆ స్పాట్ అయితే ఇదే, కానీ ఇప్పుడు అది మోడిఫై చేసినప్పుడు ఇది కూలగొట్టేశారు. అది లేదు ఇప్పుడు మీకు చూపించడానికి కూడా. అది బ్రిటిష్ కాలం నాటి కట్టించారని చెప్పి మా మాస్టర్లు అందరూ మాకు చెప్పారు. ఒకసారి స్కూల్ అనేది మీకు ఓవరాల్గా మొత్తం అంతా చూపిస్తున్నాను. అయితే స్కూలు ఇలాగా ఒక యూ షేప్ ఆ టైప్లో ఉంటుంది. ఇది ఇవన్నీ కూడా క్లాస్ రూమ్స్. ఇది స్టాఫ్ రూమ్ ఇది. అయితే అప్పుడు ఎవరైనా సార్లు రాకపోతే, సార్ మీరు వచ్చి మాకు క్లాసులు చెప్పండి అని అడిగేవాళ్ళం అప్పట్లో. ఈ రూమ్ దగ్గరికి వచ్చి నాతో చిన్నటి స్నేహితుడు, నాతో 7th నుంచి 10th వరకు నాతో కలిసి చదువుకున్నటువంటి మా ఫ్రెండ్ సుధీరుడు. నేను ఇక్కడ 7th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు నేను ఇక్కడే చదువుకున్నాను. అంటే నా బాల్యంలో చాలా రోజులు గడిపాను ఇక్కడే. అయితే ఇక్కడ చాలామంది స్నేహితుల్ని నేను పరిచయం చేసుకున్నాను. తర్వాత ఇక్కడ నేను పడిపోయి దెబ్బలు తగిలించుకున్న రోజులు ఉన్నాయి, టీచర్ల చేత కొట్టించుకున్న రోజులు ఉన్నాయి, అలాగే మాస్టర్లతో చప్పట్లు కొట్టించుకున్న రోజులు ఉన్నాయి. ఆ రోజుల్లో క్లాస్ లీడర్గా కొన్ని ఫ్రెండ్స్తో గొడవలాడిన రోజులు కూడా ఉన్నాయి. అవన్నీ మీకు నేను ఈరోజు మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఇక్కడ ఉన్న ప్రతి రూమ్ తోటి నాకు సంబంధం ఉంది, కానీ ఈ రూమ్తో ఎక్కువ సంబంధం ఉంది నాకు. రూమ్ చూపించండి. ఈ రూమ్తో నాకు చాలా సంబంధం ఉంది. నేను 9th B సెక్షన్ నేను ఈ రూమ్లోనే చదువుకున్నాను. ఇలాగే అప్పుడు మా క్లాస్ సార్ వచ్చి హనుమంతరావు గారు, ఆయన ఇంగ్లీషు మాస్టారు. ఆయన నన్ను ఒకసారి మొట్టిగా వేశారు. అది ఎప్పటికి కూడా నాకు గుర్తుంది. అలా జరిగిన రోజులు ఉన్నాయి. అలాగే అందరు మాస్టర్లు కూడా ఇప్పటికీ గుర్తున్నారు నాకు. కొంతమంది స్నేహితులు కూడా ఇప్పటికీ గుర్తున్నారు. నేను ఎప్పుడు ఇలా అమలాపురం వెళ్తుంది ఈ రూట్ అంపడా. అయితే ఇలా నేను ఎప్పుడు బండి మీద వెళ్ళినా కానీ ఒకసారి నా స్కూల్ వైపు నేను చూసుకుని వెళ్తాను. నేనే కాదు, మా నాన్నగారు వాళ్ళు కూడా ఈ స్కూల్లోనే చదువుకున్నారు అని మా నాన్నగారు చెప్పారు నాకు అప్పుడు. అయితే ఈ ప్లేస్ అంతా కూడా మేము ఉదయం రాగానే ప్రతిజ్ఞ చేసేవాళ్ళం, జనగణమన ఇలా అన్ని పాటలు పాడేవాళ్ళం. ఇదంతా కూడా సైకిల్స్ పార్క్ చేసుకునే ప్లేస్ ఇదంతా కూడా. అలాగే మేమైతే ఇక్కడ పెట్టుకునేవాళ్ళం. మేము ఉన్నప్పుడు ఆ బిల్డింగ్ లేదు, తర్వాత లేదంటే ఈ చెట్టు కింద పెట్టుకునేవాళ్ళం. కనిపిస్తున్న ఈ బిల్డింగ్లన్నీ కూడా దీంట్లో 7th క్లాసు ఉన్నాయి. A సెక్షన్, B సెక్షన్, C సెక్షన్ కూడా 7th క్లాసు ఈ బిల్డింగ్స్లోనే ఉన్నాయి. ఇదంతా కూడా మనం ప్లెడ్జ్ చెప్పుకునే చోటు అని చెప్పాను కదా మీకు ఇందాక. ఇక్కడే జనగణమన, వందే మాతరం ఇవన్నీ కూడా ఇక్కడే చెప్పేవారు. ఇప్పుడు ఆ క్లాస్ రూమ్స్ ఉన్నాయో లేదో నాకు తెలియదు. నేను ఉన్నప్పుడు కొంచెం బండి దాటిన తర్వాత మనకి ఒక వాటర్ ట్యాంక్ లాంటిది ఉండేది. అక్కడ వాటర్కి అందరూ కంచాలు అవి కడుక్కోవడం, అలాగే వాటర్ తాగడానికి ఎవరైనా తీసుకునేవారు. అలా పెద్ద ట్యాంక్ ఉండేది పాతది ఎప్పుడుదో. నువ్వు 9th క్లాస్లో ఏ సెక్షన్ నువ్వు?
అయితే నీకు గుర్తుందా మనం లాస్ట్ బెంచ్ లో కూర్చునే వాళ్ళం, గుర్తుందా? లాస్ట్ బెంచ్ నాకు ఎందుకు తెలియదు, ఆ కిటికీ దగ్గర కూర్చునే వాళ్ళు. మనం చేసినంత అల్లరే క్లాస్ రూమ్ లో ఎవరో చేసేది కాదు. మనకి మన రూమ్ ఎదుర్కొంటే ఒక హోటల్ కనపడుతుంది చూసావా, ఆ హోటల్కి బెల్లం అప్పట్లో గోపిగాడు తెక్కొచ్చి పెట్టేవాడు మన కోసం. మనం ఉన్నప్పుడు ఫ్యాన్లు ఉన్నాయా సుధీర్? ఫ్యాన్లు ఉన్నాయా మనం ఉన్నప్పుడు? అయితే నీకు ఒకసారి పుస్తకాలు అది మనం ఇంటికి పట్టుకెళ్ళకుండా షేర్ మీద పాడేసే వాళ్ళం, గుర్తుందో లేదో నీకు? అప్పటికి ఇప్పటికి క్లాస్ రూమ్స్ ఏం మారలేదు. నేను ఉన్నప్పుడు చెక్కతో బెంచీలు ఉండేవి, ఇప్పుడు రేకి ఉన్నాయి. అయితే రైట్ సైడ్ గర్ల్స్, లెఫ్ట్ సైడ్ బాయ్స్ కూర్చునేవారు. మేము ఎప్పుడు వెనకాలే కూర్చునేవాళ్ళం. మేము కూడా అలా పుస్తకాలు ఆ పైన సైడ్ మీద అయ్యి పెట్టేసి వెళ్ళిపోయే వాళ్ళం ఇంటికి. ఇది మొత్తం అంబాజీపేట హై స్కూల్ గ్రౌండ్. ఇది చాలా విశాలమైనటువంటి గ్రౌండ్. మేము అప్పుడప్పుడు క్లాసులు ఎగ్గొట్టి ఇలా బ్యాక్ సైడ్కి వెళ్ళిన రోజులు కూడా ఉన్నాయి. ఇలా వెళ్తే లోపలికి తోటలు అవి వస్తాయి.